కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు మతపరమైన రిజర్వేషన్లకు అవకాశం ఇవ్వమని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పిన సంగతి తెలిసిందే. రీసెంట్గా ఆయన తెలంగాణ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేశారు. ఆదిలాబాద్, చౌటుప్పల్ ఎన్నికల సభల్లో ప్రసంగించారు. ముస్లింలకు 12% రిజర్వేషన్ కల్పించాలని కేసీఆర్కి తీర్మానం పంపితే కేంద్రంలో బీజేపీ సర్కార్ అంగీకరించలేదని చెప్పారు. ముస్లింలకు ఐటీ కారిడార్ అంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రకటన చట్ట వ్యతిరేకమని అన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు, ముస్లిం విద్యార్థులకు అదనంగా 20 లక్షల ప్రైవేట్ కంపెనీల్లో వారికి ప్రత్యేక రిజర్వేషన్ అంటే మీరు అంగీకరిస్తారా అంటూ అమిత్ షా సభికుల్ని ప్రసంగించారు. టీఆర్ఎస్ ఎంపీలు బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మద్దతుగా మాట్లాడుతున్నారని, ప్రభుత్వ కాంట్రాక్టర్లో మైనార్టీలకు కోటా ఇచ్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని, ఇమాములకు వేతనాలు ఇవ్వడానికి కేసీఆర్ సిద్ధమయ్యారని, ఉర్దూ రాకపోతే టీచర్ అయ్యే అవకాశమే లేకుండా చేశారని ఆరోపించారు. తెలంగాణ సీఎం ఎవరైనా మజ్లిస్ మోకాళ్ళ ముందు శిరస్సు వంచాలని మజ్లిస్ నేత అక్బర్ అంటున్నాడని, ఆయన ఎదుర్కొనే దమ్ము కేసీఆర్, రాహుల్, కోదండరాం కమ్యూనిస్టులకి ఉందా అని ప్రశ్నించారు. తమకు అవకాశం ఇస్తే మజ్లిస్కు ఎదురొడ్డి నిలబడతామని చెప్పారు. మజ్లిస్కు రజకారులకు భయపడి తెలంగాణ సర్కార్ సెప్టెంబర్ 15న విమోచన దినాన్ని నిర్వహించడం లేదని కోప్పడ్డారు. జమిలీ ఎన్నికలు వస్తే మోడీ ప్రపంచంలో ఓడిపోతామని కొడుకును, కూతుర్ని ప్రభుత్వంలోకి తీసుకురాలేని ఆందోళనలో కేసీఆర్ ముందస్తుకు వెళ్లారన్నారు. కాంగ్రెస్ మొదటి నుంచి తెలుగు వాళ్లకు విరోధిగా వ్యవహరిస్తోందని, అంజయ్య, పీవీలను అవమానించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ కారణంగానే మావోయిస్టుల యొక్క ప్రాబల్యం పెరిగిందని ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వం అర్బన్ మావోయిస్టులను అరెస్ట్ చేసి జైలుకు పంపితే కాంగ్రెస్ వారికి మద్దతు పలుకుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి దళిత ముఖ్యమంత్రి హామీని విస్మరించి గద్దెనెక్కిన కేసీఆర్ కనీసం రెండోసారైనా సీఎంగా దళితుడికి అవకాశం ఇస్తానని చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. కొమరం భీం పోరాటాలతోనే ఆదిలాబాద్లో ఇంత స్వేచ్ఛగా తిరగలుగుతున్నామని అన్నారు. ముస్లింలకు 12% రిజర్వేషన్ల కోసం గిరిజన రిజర్వేషన్లకు టీఆర్ఎస్ అడ్డుపడుతోందని ఆరోపించారు. ఆదిలాబాద్లో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే సిమెంట్ పరిశ్రమను పునరుద్ధరిస్తామని చెప్పుకొచ్చారు.